మొత్తానికైతే ఇందిరమ్మ ఇండ్లు గురించి అయితే మరొక ముందడుగైతే పడింది. మొత్తానికైతే పైలట్ ప్రాజెక్ట్ కింద గతంలో సర్వే అయితే చేశారు. దాని తర్వాత నిన్న యాప్ అయితే మొత్తం మీద లాంచ్ అయితే చేశారు. ఈ రోజు నుంచి అప్లికేషన్స్ అయితే స్వీకరిస్తున్నారు. కొత్తగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తారో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అలాగే సపోర్ట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, సొంత జాగా ఉంటే నిర్మాణానికి 5 లక్షలు ఇస్తాం మంత్రి పొంగులేటి. ఇండ్ల నిర్మాణంలో రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలుపుతామని వెల్లడి. లబ్ధిదారుల ఎంపికకు యాప్. ముషిరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 81 మందికి పట్టాల పంపిణీ. హైదరాబాద్ కలెక్టరేట్ ఆవరణలో లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలను అందజేస్తున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్, మేయర్ విజయలక్ష్మి. రాష్ట్రంలో తొలి విడతగా 4,50,000 ఇండ్లు మంజూరు చేస్తున్నామని రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. గురువారం హైదరాబాద్ కలెక్టరేట్లో ఆవరణలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కమలానగర్, ముషిరాబాద్ నియోజకవర్గంలోని బకారానికి చెందిన 81 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ చేశారు. 2 బస్తీలో ఇరుకిండ్లు ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకొని కూల్చివేసిన సర్కారు అపార్ట్మెంట్ కట్టించింది. కార్యక్రమంలో పొంగులేటి మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా ఎక్కడ ఇబ్బందులు కాకుండా పారదర్శకంగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పట్టాలను పంపిణీ చేస్తున్నామన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అలాగే పేదలకు ఎక్కువ ఇండ్లు నిర్మించి తెలంగాణను దేశంలో ఆదర్శంగా నిలుపుతామని ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో ఇండ్లు లేని పేదలను గుర్తించడానికి అధికారులు వస్తారని, వారికి పూర్తి సమాచారం ఇవ్వాలని సూచించారు. సొంత జాగా ఉన్నవారు ఇండ్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తామని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. మంత్రి ప్రభాకర్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులుగా ఎంపిక చేసినందుకు గాను ఇందిరమ్మ ఇండ్ల సర్వే మొబైల్ యాప్ తీసుకొచ్చామన్నారు. కలెక్టర్ అందీప్ మాట్లాడుతూ అర్హులైన పేదలకు ర్యాండమేషన్ ప్రక్రియ ద్వారా పారదర్శకంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు అందజేశామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అయితే నిన్న ఆల్రెడీ దీని గురించి ఒక వీడియో చేశాను, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పట్టాలు పంపిణీ అని చెప్పేసి. అయితే అక్కడ ఏవైతే ఇండ్లు ఉన్నాయో అవి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పేసి అవి కూలగొట్టి వారికైతే ఈ ఇందిరమ్మ ఇండ్ల డబుల్ బెడ్రూమ్లు అయితే కేటాయించడం అయితే జరిగింది. ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఈరోజు నుంచి అయితే అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఏవైతే ఈ ప్రజాపాలన అప్లికేషన్ చేసుకున్నారో వారి ఇంటి దగ్గరికి అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి అధికారులు అయితే వస్తారట. ఇదైతే మెయిన్గా గుర్తుపెట్టుకోండి, మీకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పండి. మీరు ప్రజా పరిపాలన అప్లై చేసినప్పుడు అందులో ఏవైతే మీకు ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి మీరు టిక్ చేసి పెట్టుకున్నారో దానికి సంబంధించి మీ ఇంటికి అయితే అధికారులు అయితే వస్తారు. వచ్చిన తర్వాత మీరు అప్పుడు అప్లై చేసుకున్న వివరాలని, అలాగే ఇప్పుడు ఉంటున్న ఇల్లుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరిస్తారు. దాంట్లో మెయిన్గా చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు లేని వానికి ఆధార్ కార్డు ప్రామాణికంగా తీసుకొని ఈ డీటెయిల్స్ అనేది వాళ్ళు ఫుల్ చేసుకుంటారు. ఇన్కమ్ ఎంత ఉంటుంది, వీళ్ళు ఆర్థిక పరిస్థితి ఏంటి, పూర్తి వివరాలు అయితే సేకరిస్తారు. సేకరించిన తర్వాత ఈ డీటెయిల్స్ మొత్తం వాళ్ళు ఏదైతే ఒక యాప్ తీసుకొచ్చారో అప్లికేషన్, దాంట్లో పూర్తి వివరాలు అయితే ఎంటర్ అయితే చేస్తారు. ఎంటర్ చేసిన తర్వాత ఈ మొత్తం అంటే ఒక విలేజ్లో ఎన్ని ఇండ్లు శాంక్షన్ అయినాయో ఆ ఇండ్లని అలాగా పెట్టి మిగతా ఈ ఎంతమంది అయితే ఈ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరి నుంచి అయితే దరఖాస్తులు అయితే స్వీకరించిన తర్వాత ఈ మండలాలలో, అలాగే వార్డులలో, అలాగే పల్లెటూళ్ళలో, ఈ గ్రామ పంచాయతీలలో ఈ ఇందిరమ్మ అర్హులకు సంబంధించి ఒక లిస్ట్ అనేది పెడతారనమాట. గ్రామ పంచాయతీలలో, అలాగే వార్డు ఆఫీసులలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు. దీని తర్వాత ఇది ఫైనల్ చేసిన తర్వాత మీకైతే అమౌంట్ అయితే వస్తుంది. దీని పూర్తి వివరాలు మరొక వీడియో అయితే నేను చేస్తాను. ఎందుకంటే ప్రజెంట్ మనకున్న సమాచారంతో, ఖచ్చితమైన సమాచారంతో మనం వీడియో చేస్తాం కాబట్టి మీరైతే వెయిట్ చేయండి ఒక 2-3 డేస్. ఎందుకంటే ఈరోజే అప్లికేషన్ అనేది ఓపెన్ అయింది, చేస్తున్నారు కాబట్టి మనం పూర్తి వాళ్ళతో మరొక వీడియో అయితే చేద్దాం. మనకు తెలిసిన అందరికీ వీడియో అయితే షేర్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.